నమస్తే, వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. 2024 ఏడాదికి సంబంధించి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మశ్రీ పురస్కారాల్లో తెలుగు ప్రజలకు 6 అవార్డులు దక్కాయి. మునుపెన్నడూ లేని విధంగా పద్మశ్రీ పురస్కారాలు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఓ వాయిద్య కళాకారుడికి, ఓ రంగనాట ప్రదర్శనధారుడికి, వాగ్గేయకారులకు, కవులకు సేవా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం ఔరా అనిపించింది. దేశ సాంస్కృతిక వైభవాన్ని, మన సంప్రదాయాలను నిత్యం కాపాడుతూ ముందుకు సాగుతున్న యోధులకు ఈ పద్మ పురస్కారాలు అందాయి. పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ఆ తెలుగు ఆదర్శనీయులు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులకు పద్మ పురస్కారాలు దక్కాయి. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 6గురికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి, తెలంగాణ నుంచి బుర్రవేణ కళాకారుడు దాసరి కొండప్ప, నారాయణపేట జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఉమామహేశ్వరి హరికథా గానం చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. స్వర మహేశ్వరిగా పేరు తెచ్చుకున్న ఉమామహేశ్వరి సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళా భాగవతారిణి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి హరికథను చెప్పడంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సముచిత గౌరవించింది. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న కుమార సంభవం కథే ఇప్పుడు దేశ అత్యుత్తమ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది. సావిత్రి, భైరవి, శుభపంతువరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో ఆమె దిట్టగా చెప్పవచ్చు. నాన్న లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కాగా అమ్మ సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళారంగాన్ని ఉమామహేశ్వరి ఎంచుకుని రాష్ట్రం గర్వపడేలా ఎదిగారు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాని వంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు. ఈమె ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు దివంగత దాలిపర్తి పిచ్చిహరి మనవరాలు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ఓనమాలు మాత్రం బందర్లో నేర్చుకోవడంతో అక్కడి కళాకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లీలలను చదువుతామో వింటామో ఆ రోజే సుదినం. అందుచేత 14వ ఏట హరికథకు జీవితం అంకితం చేశానంటోంది ఉమామహేశ్వరి. అలా సరదాగా మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవాన్ని నేర్చుకున్నానని చెప్తోంది. 10కి పైగా సంస్కృతం, 25కి పైగా తెలుగులో హరికథను నేర్చుకున్నట్లు ఉమామహేశ్వరి తెలిపారు. ఇక దేశ విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ది కాన్ఫరెన్స్ జరిగితే హాజరై సంస్కృతంలో హరికథ చెప్పి ప్రశంసలు పొందారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నిష్ణాతులని మా అమ్మగారినిచ్చి వివాహం జరిపించారు మా తాత. అయితే మా నాన్న నాదస్వరంలో ఆ రోజుల్లో పూర్వం మద్రాసులో డిప్లొమా చేసేవారు అన్నమాట. ఆయన మద్రాసులో డిప్లొమా చేశారు. పైగాను దాలిపర్తి పిచ్చారి గారని చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. మా తాతగారు, మా చిన్న తాత అవుతారు. ఆయన దగ్గర మా తండ్రి నేర్చుకున్నారు. నేర్చుకుని వారు ఎక్కడికి వెళితే అక్కడ అన్ని చోట్ల అనేకమైన ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆ ప్రోగ్రామ్స్ లో వారితో పాటు సమానంగానే వాయిస్తున్నారని మా నాన్నగారిని అందరూ కూడా ప్రశంసించేవారు. అంత పేరు వచ్చింది. అయితే తరువాత తరిమిల ఈ తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాదస్వర విద్వాంసులుగా స్వామివారి సేవ చేసి అక్కడే రిటైర్ అయిపోయారు. అయితే మాది మచిలీపట్నం. మా తల్లిదండ్రులది మచిలీపట్నం. మా అమ్మ, మా నాన్న వాళ్ళది మరీ బాల్య వివాహం. మా అమ్మ 9వ సంవత్సరం వివాహం చేశారు. ఆమె చాలా ఉత్సాహవంతురాలు. అన్నిట్లో ఇటు సంగీతం, ఇటు కూచిపూడి, ఇవన్నీ కూడా అన్ని కూడా అలవోకగా చేసేవారు చిన్నప్పుడు. అయితే డిప్లొమా చేసిన తర్వాత ఒక టీచర్ ట్రైనింగ్ కి దేనికన్నా పంపిద్దాం అనుకునేటప్పటికి 9వ సంవత్సరంలోనే వివాహం చేయడం వల్ల ఇక 13వ సంవత్సరం దగ్గర నుంచి మేమందరం పుట్టాము. 6 నలుగురు అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. ఇక మా నాన్నగారు ఏంటంటే ఒక కళాకారుడిగా పుట్టి ఇంతమంది పిల్లల్ని నేను పెంచలేకపోతున్నాను, చాలా కష్టం.
సంగీతం అనేది దాన్ని నమ్ముకుంటే అయ్యే పని కాదు ఇది అని మా అన్నదమ్ములు ఇద్దరిని కూడా లెక్చరర్స్ చేయించారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్, చాలా గొప్పవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఒక ఆయన వైజాగ్, ఒక ఆయనేమో కాకినాడ. ఇక అక్క చెల్లెళ్ళం అందరం కూడా అందరం చిన్నప్పుడు సంగీతం మాత్రం నేర్చుకున్నాం. అయితే మా నాన్న నాకు మాత్రం చిన్నప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఎవరు పాడమంటున్నా పాడేసేదాన్ని, స్కూల్లో పాడమంటున్నా పాడేదాన్ని. అందరూ కూడా ఈ అమ్మాయికి మామూలు చదువు కన్నా కూడా ఈ సంగీతం ఇవన్నీ కూడా తొందరగా వచ్చేటట్లున్నాయని చిన్నప్పుడే అనేవారు. ఇక బుర్రవీణ వాయించే కొండప్పకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్ప బుర్రవీణను చక్కగా వాయించగలరు. తత్విక బోధనలు, జానపదాలు పాడుతూ కనుమరుగవుతున్న బుర్రవీణకు ప్రాణం పోస్తున్నారు. బుర్రవీణ తెలంగాణకు చెందిన సంగీత వాయిద్యం, తంతి వాయిద్యాల సమ్మేళనం. బుర్రవీణపై 24 రకాల శబ్దాలను వినిపించగల నైపుణ్యం వంశ పారంపర్యంగా వచ్చిందంటున్నారు దాసరి కొండప్ప. చిన్నప్పుడు తండ్రి దగ్గర బుర్రవీణ వాయించడం నేర్చుకున్నారట. తన అన్న దగ్గర పాటలు పాడడం నేర్చుకున్నారని, బుర్రవీణ వాయించడం వారి కులవృత్తిగా, అదే జీవనాధారంగా చెప్తున్నారు. 3 తరాల నుంచి బుర్రవీణ వాయిస్తున్నామంటున్నారు దాసరి కొండప్ప. అయితే ప్రస్తుతం వారి పిల్లలు ఈ సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్రవీణ కథ తనతోనే అంతరించిపోయేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నా ఇష్ట దైవము ఎవరు, కష్టపెట్టుట న్యాయమా. కొండప్ప తన వాయిద్యాన్ని సొంతంగా తయారు చేసుకుంటాడు. మంచి పొట్లకాయని తీసుకుని ఎండబెట్టి దాని లోపల గింజలను తీసివేసి కర్రను అమరుస్తారు. పొట్లకాయ మీదుగా 3 తీగలను కర్ర ఒక వైపు నుంచి మరో వైపునకు లాగి బిగిస్తారు. వీణ తయారీకి సంవత్సర కాలం పడుతుందని దాసరి కొండప్ప చెప్పారు. మాయ రూపముగన్నది మాయలో లయమైన వస్తువా, మాయలో లయమైన వస్తువా, మాయగా ఏమున్నది, నామరూపము లేనిది, మాయ రూపము గన్నది. తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికు చెందిన సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 6వ తరగతి వరకు చదువుకున్న సమ్మయ్య ఇప్పుడు పద్మశ్రీ పురస్కారంతో సంచలనంగా మారారు. 16 ఏళ్ల వయసులో తన తండ్రి చిందుల రామస్వామి ప్రోత్సాహంతో చిన్ని కృష్ణుడి వేషధారణతో కళారంగంలోకి అడుగుపెట్టాడు సమ్మయ్య. 1985లో జనగామ మున్సిపాలిటీలో కీచక వధ ప్రదర్శనలో కీచకుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత 1988లో నెహ్రూ యువ కేంద్రం ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. అనేక ప్రదర్శనల్లో లోహితాన్యుడు, సిరియారుడు, బాలవద్ధి, సత్యహరిశ్చంద్రుడు, కీచకుడు, కంసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణుడు వంటి పాత్రలు పోషించారు. యువజన సాంస్కృతిక పర్యాటక శాఖల ఆధ్వర్యంలో దాదాపు 4000 ప్రదర్శనలు ఇచ్చారు. 1991లో కళాకారుల సంఘాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం తరపున అనేక సామాజిక కార్యక్రమాలు, అవగాహన అంశాలపై 25,000 ప్రదర్శనలు ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనదైన శైలిలో ప్రదర్శనలిస్తున్నారు సమ్మయ్య. ఉమ్మడి రాష్ట్రంలో కళారత్న అవార్డును అందుకున్న ఆయన జీవిత విశేషాలతో గడ్డం మోహన్ రావు 2013లో చిందుల హంస అనే పుస్తకాన్ని రచించారు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణం ప్రదర్శన చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకకి చెందిన కోరెళ్ల విఠలాచార్యకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. విఠలాచార్య జీవితం అందరికీ ఆదర్శమే. నిజమే, ఆయన అక్షర యోధుడు, మధుర కవి, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు, సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు విఠలాచార్య. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. విఠలేశ్వర శతకం, స్మృత్యాంజలి, వెల్లకి వెలుగు, పూరెళ్ల పద్య కుసుమాలు వంటి రచనలు గొప్ప ప్రాచుర్యాన్ని పొందాయి. తెలుగు టీచర్గా పదవీ విరమణ తర్వాత 2014లో తన ఇంటిని 2 లక్షల పుస్తకాలతో లైబ్రరీగా మార్చారు.
ఎంతోమంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయోగకరంగా మారింది. ఈ లైబ్రరీ ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు 8 మంది విద్యార్థులు PhD పట్టాలు పొందారంటే ఈ లైబ్రరీ విశిష్టత తీరును గమనించవచ్చు. కూరెళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 20 గ్రామాల్లోని యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. కూరెళ్ల చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోడీ రేడియో కార్యక్రమంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేదని కూరెళ్ల నిరూపించారని మోడీ ప్రశంసించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రస్తావించడంతో విఠలాచార్య ఖ్యాతి జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్షించింది. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన వేలు ఆనందాచారి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో వేలు ఆనందాచారి కీలకంగా పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా పనిచేశారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా చేరిన ఆనందాచారి అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2010లో పదవి విరమణ చేసిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ఆస్థాన స్థపతిగా ఉన్నారు. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన స్థపతిగా నియమించింది. టీవీ, రేడియోల్లో వేలు అనేక శిల్పకళా ప్రసంగాలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళా విభాగంలో ప్రతిభా పురస్కారం అందజేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. 101 మెడిసిన్ వర్ణచిత్రాలను చిత్రీకరించి 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేశారు. శిల్పకళలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 2002, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2013లో కళారత్న అవార్డును పొందారు. తాజాగా ఆయన సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. గోముఖంతో ఎలా ఉంటుంది మనం కొంత తెలుసుకోవడానికి మీకు రఫ్గా వేస్తాను. మీకు అది ప్రతిదీ కూడా మనం, ఎందుకంటే ఇది లైవ్ కదా కాబట్టి కొంచెం రఫ్గా మీకు వేస్తే కొంత మీకు ఏమిటి, ఏ విధంగా ఉంటుంది అన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇది తెలియని వాళ్ళకి మాత్రమే, ఇది తెలిసిన వాళ్ళు ఇదన్నీ మాకు తెలియదా అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఉంటారు. ఎందుకంటే మనం ఒక మంచి విషయాన్ని మనం అందరికీ తెలవాలని తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈ విషయాన్ని మంచిది అని మనం అనుకుంటున్నాం. దాని ప్రకారం మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది రఫ్గా మనం చేస్తున్నాము. ఇది కూడా మనకు కావాల్సింది, ఇదిగో మనకు ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇది గమనించండి. ఇక్కడ నుంచి ఇది ఈ విధంగా ముందుకెళ్తుంది. ఇది యొక్క గోవు యొక్క ముఖం అనమాట. అది ఈ గోవు నోటి నుంచి వస్తుంది. ఇది ఏమంటాడంటే శాస్త్రంలో మామూలుగా ఇది ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు ఏనుగు యొక్క తొండంలాగా ఉండాలి అని వాడు చెప్తుంటాడు అనమాట. సో ఏనుగు తొండంలాగా ఉండాలని శాస్త్రంలో చెప్పాడు వీడు. సో మనకు ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా నోట్లో నుంచి ఈ విధంగా బయటికి ఆ నీళ్లు దీంట్లో నుంచి ఇలా వస్తుంది. మీకు మహానిధి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు, ఆ నోట్లో నుంచి ఆ నీళ్లు ఇక్కడికి దారిలాగా బయటకు వస్తూనే ఉంటుంది, నీళ్లు దూకుతూ ఉంటుంది. సో ఇదేమో అధిష్టానం. ఇది ఈ అధిష్టానంలో ఓ బంజారా బిడ్డకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించినందుకు గాను కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తాండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ను సాహిత్య రంగంలో పద్మ పురస్కారం దక్కింది. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను
బంజారా భాషలోకి అనువదించడంతో ఈయనకు ఈ పురస్కారం వరించింది. కేతావత్ సోమ్లాల్ బంజారాలకు అర్థమయ్యేలా భగవద్గీతను మలిచారు. ఎస్బీఐలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారు. జనగామలో హాస్టల్లో ఉంటూ చదివేటప్పుడు కేతావత్ సోమ్లాల్ పక్కనే ఉన్న గుడిలో నుంచి రోజు ఉదయాన్నే లౌడ్ స్పీకర్లో వచ్చే భగవద్గీత తను వినేవాడు. అప్పట్నుంచే తమ జాతికి భగవద్గీతను అర్థమయ్యేలా అందించాలని సోమ్లాల్ భావించారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. గీత అనువాదం 1989లోనే పూర్తయినా అది అచ్చు కావడానికి 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. సాహిత్య విద్యారంగంలో విశేష సేవలు అందించారు. అందుకు గాను ఆయన్ను పద్మశ్రీతో సత్కరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.